హాయ్ అండి, ఈరోజు మనం ప్యాక్ చేస్తున్న ఆర్డర్ వచ్చేసరికి 100 మెంబర్స్కి నాన్ వెజ్ ఐటమ్స్ అండి. యాక్చువల్గా ఈ ఆర్డర్ చేసి చాలా రోజులు అయ్యింది. నా ఫోన్ పాడైపోయి వీడియోస్ అన్నీ అందులో ఉండిపోయాయి, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. ఇక నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఈ ఆర్డర్ ఇచ్చిన సార్ అయితే మన రెగ్యులర్ కస్టమర్ అండి. సార్కి మన ఫుడ్ నచ్చి సార్ బర్త్డేకి 100 మెంబర్స్కి ఆర్డర్ ఇచ్చారు. ముందు రోజు ఈవినింగ్ సార్ కాల్ చేసి 70 మెంబర్స్కి కోకోనట్ మిల్క్ పులావ్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, కోడిగుడ్డు వెల్లుల్లి కారం, కర్డ్ రైస్ అండ్ గులాబ్ జామ్ అడిగారు. సో వెంటనే ఆర్డర్కి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తెచ్చుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలన్నీ ప్రిపేర్ చేసి ఇంటికి వెళ్ళేసరికి నైట్ 12 అయిపోయింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వచ్చి చికెన్ తెప్పించుకొని మ్యారినేట్ చేసేసాము. కరెక్ట్గా కర్రీ చేసే టైంకి సార్ అయితే కాల్ చేసి 100 మెంబర్స్ వరకు అయ్యేటట్లున్నారు అని చెప్పారు. ఇంకా మేమైతే ఓకే చేస్తామని చెప్పాము. సడన్గా మెంబర్స్ పెరిగి 100 మెంబర్స్కి అయ్యేసరికి చాలా హడావిడి అయిపోయింది. కర్రీస్ చేయడం కన్నా కొబ్బరిపాలు చేయడానికే బాగా టైం ఎక్కువైపోయింది. ఫుడ్ ప్రిపేర్ చేయడం అయ్యే వరకు ఒకరైతే కొబ్బరిపాలు తీస్తూనే ఉన్నారు. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా 100 మెంబర్స్కి ఫుడ్ అయితే డెలివరీ చేశాము. ఫంక్షన్ అయ్యాక సార్ కాల్ చేసి ఫుడ్ బాగుంది, నెక్స్ట్ టైం ఏమైనా ఆర్డర్ ఉన్నా చెప్తాను అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది.